వెల్కమ్ టు MR9 న్యూస్. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఏబీసీసీ సభ్యులు ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అవతరించిందని, ఆనాటి నుంచి దేశ సమగ్రతను కాంగ్రెస్ కాపాడుతూ వచ్చిందన్నారు. మహాత్ముడు మరణించినా ఆయన స్ఫూర్తిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని, ఉక్కు మహిళ ఇందిరాగాంధీ పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చారని, దేశ సమగ్రతను కాపాడడంలో విదేశీ శక్తులకు వ్యతిరేకంగా ఇందిరాగాంధీ పోరాడారని కొనియాడారు. నేతలను బలిగొన్న దేశ ప్రజల కోసం, దేశ అభ్యున్నతికి రాజీవ్ గాంధీ ఎంతో కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వచ్చిందా సరుకు చూడాలా పట్టమన్నావా? రెడీ కొట్టు కొట్టు ఓకేనా? పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మన మెడవల్లి వెంకటేశ్వరరావు అన్న గారిని జెండా ఆవిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాం. మామ కట్ చేయి. ఇప్పుడు చప్పట్లు కొట్టండి. పట్టుకో బాయ్. ఓకే. ఫీజ్ అందరికీ నమస్కారం. ఈరోజు మరి దేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు. మరి 138 సంవత్సరాలు వెళ్ళిపోయి మరి 139వ సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి ఈరోజు స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కాంగ్రెస్ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో మరి ఈరోజు మరి జెండా ఆవిష్కరించి మరి కేక్ కట్ చేసి మరి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు, మరి అదేవిధంగా మా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి దేశంలో కాంగ్రెస్ పార్టీ ఒక సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగిందంటే మరి అది ఒక డెమోక్రసీలో మరి ఎంతో అద్భుతమైనటువంటి ఒక సంచలనాత్మకమైన నిర్ణయాలు తీసుకొని మరి ఈరోజు కుల మతాలకు అతీతంగా మరి వర్గ విభేదాలకు తావు లేకుండా మరి దేశాన్ని పాలించినటువంటి పార్టీ, మరి సుదీర్ఘ ప్రయాణం చేసినటువంటి పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు మరి ఎంతో వెన్నుదన్నుగా ఉండి నిలిచినటువంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు మరి స్వతంత్రం
తీసుకొచ్చే దగ్గర నుంచి మరి ఈరోజు మరి 2023 వరకు మరి ఈ పార్టీ అనేకమైనటువంటి మరి అభివృద్ధి పథకాలు చేపట్టి మరి దేశాన్ని దశ నిర్దేశం చూపించినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతా ఉంది. ఈరోజు మనం చూస్తా ఉన్నాం, దేశంలో కానీ రాష్ట్రంలో కానీ అనేకమైనటువంటి ప్రాజెక్టులు సంస్కరణలు తీసుకొచ్చి మరి ఈరోజు మరి టెక్నాలజీ పరంగా కానీ మరి సాంకేతిక పరంగా కానివ్వండి, మరి అదేవిధంగా మరి ఈరోజు ఉన్నటువంటి దేశంలో మరి అనేకమైనటువంటి సంస్థానాలు అయినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిందని మరి నిజంగా ఈరోజు గర్వంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు చూసుకున్నట్లయితే మరి తాగునీరుకు సాగునీరుకు మరి ఒక మార్గం ఏకైక లక్ష్యంతో మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులే మరి ఈ రోజు మనకు అవి ధారాధారణం అవుతున్నాయని చెప్పి కూడా మరి సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. మరి పేదలకు బడుగు బలహీన వర్గాలకు అట్టడుగు ప్రజలను మరి మేల్కొల్పాలన్న ఉద్దేశంతో మరి అంతరానితనాన్ని నిర్మూలించి పేదరికాన్ని నిర్మూలించి మరి అనేకమైన పథకాలు సంక్షేమ పథకాలు తీసుకుంటున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే ఒక కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మరి 2005లో చూసుకుంటే మరి పార్టీ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి